పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్లో పర్యటించారు సంస్థ సీఎండీ బలరాం నాయక్, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు. గోదావరిఖని 11వ బొగ్గు గని కార్మికులతో సమావేశమయ్యారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు బలరాం నాయక్. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి సహకరించిన ఉత్తమ గని కార్మికులను సన్మానించారు అధికారులు. వేసవిలో విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు పలు సూచనలు, సలహాలు చేశారు సీఎండీ. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామన్నారు సీఎండీ బలరాం నాయక్. రక్షణతో కూడిన క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎండీ. ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓబీ కూడా పెరుగుతుంది. దీంతో పాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ టైమే మనకు దాదాపు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక 4 నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు. ఏదైనా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షన్ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది చాలా కీలకము. అలాగే ఇప్పుడు దాదాపు మనము పవర్ డిమాండ్ చూశారు. ప్రతి సంవత్సరము మార్చి నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే. కానీ మొన్న మన తెలంగాణ జెన్కోస్ చూస్తే, ట్రాన్స్కోస్ చూస్తే మొన్న ఫిబ్రవరికే ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ దాటేసాము. అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్కి ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికే 100% చేస్తున్నాము. అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ దాకా దాదాపుగా 15 నుంచి 20 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది. దాంతోపాటు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కొద్దిగా తగ్గడం వల్ల ఈ భారము మిగతా జెన్కోస్ పైన పడకుండా అవి కూడా జెన్కోస్ కానీ ట్రాన్స్కోస్ కొంత అభివృద్ధిలో వచ్చి ప్రజలకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పడటానికి మన యొక్క ఎఫిషియన్సీ దోహద